హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుంటే చెప్పేస్తే వినేసేయండి, చూపిస్తే చూసేసేయండి. చీరకు చూడండి ఎన్ని కుచ్చుళ్ళు వచ్చాయో, బాగుంది కదా. చాలా కుచ్చుళ్ళు వస్తే నాకు చాలా ఇష్టం. చీర అలానే ఎక్కువ ప్రైజ్ ఏం కాదు, చాలా తక్కువ. ఆ విషయం పక్కన పెట్టేసి ఇది ఏం కూర తెలుసా? పిండి కూర. మనకు రోడ్డు పక్క పొంటి గడ్డి ఎక్కువ ఉన్న చోట ఈ కూర దొరికిద్ది. కిడ్నీలకి ఈ కూర చాలా మంచిది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మన బాడీలో అన్ని పార్ట్లకి ఈ పిండి కూర మాత్రం చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసిద్ది. ట్రై చేయండి. మనం ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కానీ హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ అంత బాగుండదు అనుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉండిద్ది, హెల్త్కి హెల్త్ ఉండిద్ది. ఎట్లా ఉండాలో చెప్పేస్తే వినేసేయండి. మూకుట్లో కొంచెం అంత నూనె, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. ఇందులోకి మెయిన్ టేస్ట్ ఏంటిదంటే ఎల్లిపాయలు మరిన్ని వేసుకోవాలి. అట్లనే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెం 1 అవర్ ముందట్లా నానబెట్టుకోవాలి. కూర తాలింపు వేసేసిన తర్వాత ఆకుకూర కొంచెం ఉడికినట్టు అనిపించిన తర్వాత ఈ పెసరపప్పు పైన అలా వేసేసి కొంచెం సేపు మూత పెట్టి సిమ్ములో పెట్టేసేయండి. మరీ ఎక్కువ పెడితే పప్పు ఎక్కువ ఉడికిపోయిద్ది, అంటే ఎక్కువ హైలో పెడితే పప్పు ఉడికిపోయినట్టు అయిపోయిద్ది. కాబట్టి సిమ్ములో పెట్టేసి కొంచెం సేపు ఉడికినట్టు అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇందులో పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకోవచ్చు. కానీ దీనికి ఈ ఎండు కారమే బాగుంటుంది. ఇందులో ఎల్లిపాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఎన్ని వీలైతే అన్నీ వేసుకోండి. అలా అని మొత్తం ఎల్లిపాయ కూర లెక్క కాకుండా కొంచెం ఒక 15-20 ఎల్లిపాయలు అట్లా వేసుకోండి. అట్లయితే టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు, బాడీకి వేడి ఎక్కువ అయిపోయింది. ఎల్లిపాయలు చాలా వేడి చేస్తుంది. ఎన్ని తినాలా అన్నీ తినాలి, అంతకు మించి తింటే ఓవర్ హీట్ అయిపోయింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.